హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరల్డ్ టూరిస్ట్ ప్లేసెస్. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం మరియు ఖండంగా పిలువబడుతున్న ఈ ఆస్ట్రేలియా దేశంలో అందమైన ప్రకృతి, పురాతన సంస్కృతులు, మెరుగైన జీవన ప్రమాణాలు, అలాగే అందమైన బీచ్లు మరియు అరుదైన వన్యప్రాణులకు, ఎన్నో ఆధునిక నగరాలకు, అలాగే ప్రపంచ చారిత్రక కట్టడాలకు నిలయంగా ఉంది ఈ ఆస్ట్రేలియా దేశం. అలాగే ఈ ఆస్ట్రేలియా యొక్క రాజధాని కాన్బెర్రా. ఇది దేశంలోని అతిపెద్ద లోతట్టు నగరం. ఈ కాన్బెర్రా జనాభా సుమారు 4,89,000. ఈ కాన్బెర్రా నగరంలో విస్తారమైన కొండలు, పార్కులు మరియు సరోవరాలు ఉన్నాయి. అలాగే ఈ కాన్బెర్రా మరియు దీని పరిసరాలు చాలా అందంగా ఉంటాయి. ఈ ఆస్ట్రేలియా దేశం యొక్క జనాభా 2,80,00,000. ఇది చాలా తక్కువగా జనసాంద్రత కలిగిన దేశం. 90% మంది ప్రజలు సిడ్నీ, మెల్బోర్న్ వంటి ప్రధాన నగరాలలో నివసిస్తున్నారు. ఈ ఆస్ట్రేలియా జాతీయ చిహ్నం కంగారో. ఈ కంగారులో ఆస్ట్రేలియాకు చెందిన ప్రత్యేకమైన ఐకానిక్ మార్సుపియల్. ఇవి సంచి ఉన్న క్షీరదాలు. ఇవి గంటకు సుమారు 56 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఇవి సాధారణంగా 8 నుండి 12 సంవత్సరాలు జీవిస్తాయి. ఈ ఆస్ట్రేలియాలో ఎన్నో ప్రధాన ఆకర్షణలు మనకు కనబడతాయి. వాటిలో గ్రేట్ బారియర్ రీఫ్, ఎర్రటి రంగులో ఉండే ఉలూరు మరియు గ్రేట్ ఓషన్ రోడ్డు, అలాగే క్రెడిల్ మౌంటైన్ వంటి ఆకర్షణలు ఈ ఆస్ట్రేలియా దేశంలో ఉన్నాయి. అలాగే ఈ ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్లో ఉన్న వైట్ హేవెన్ బీచ్లో తెలుపు ఇసుక నీలి రంగు నీళ్లకు ప్రసిద్ధి చెందింది. అలాగే ఇక్కడి గోల్డ్ కోస్ట్ ప్రదేశం సర్ఫింగ్ బీచ్లు మరియు థీమ్ పార్కులు మరియు రాత్రి జీవితానికి ప్రసిద్ధి చెందింది. అలాగే ఈ ఆస్ట్రేలియాలోని అతిపెద్ద పార్క్ అయినటువంటి కాకడ్ నేషనల్ పార్కులో ఆదివాసీల కళలు మరియు జలపాతాలు చూడవచ్చు. అలాగే ఈ ఆస్ట్రేలియాలో ఎన్నో చారిత్రక కట్టడాలున్నాయి. వాటిలో సిడ్నీ ఒపేరా హౌస్, హార్బర్ బ్రిడ్జ్, టాస్మానియాలోని పోర్ట్ ఆర్థర్, మెల్బోర్న్లోని రాయల్ ఎగ్జిబిషన్ బిల్డింగ్, అలాగే ఫ్లిండర్ స్ట్రీట్ స్టేషన్ మరియు హెడ్ పార్క్ బారాక్స్ వంటి ప్రపంచ పర్యాటక ప్రదేశాలున్నాయి. ఇవి ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తింపు పొందాయి. అలాగే ఈ ఆస్ట్రేలియాలో ఎన్నో అందమైన నగరాలు మనకు కనబడతాయి. వాటిలో సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బేన్, అడిలైడ్, పెర్త్ మరియు హబార్ట్ వంటి నగరాలు అత్యంత అందమైనవిగా మరియు పర్యాటక కేంద్రంగా నిలుస్తున్నాయి. ఈ నగరాలు సుందరమైన బీచ్లు, చారిత్రక కట్టడాలు మరియు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉన్నాయి. ఈ సిడ్నీ నగరం ఐకానిక్ ఒపేరా హౌస్, హార్బర్ బ్రిడ్జ్ మరియు బాండ్ బీచ్లకు ప్రసిద్ధి చెందింది. అలాగే ఈ మెల్బోర్న్ నగరం ఆస్ట్రేలియా యొక్క సాంస్కృతిక రాజధాని. కేఫ్లు, స్ట్రీట్ ఆర్ట్స్ మరియు విక్టోరియన్ నిర్మాణాలకు ప్రసిద్ధి చెందింది ఈ మెల్బోర్న్ నగరం. అలాగే అడిలైడ్ నగరం ప్రపంచంలోని అత్యంత అందమైన నగరాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ అడిలైడ్ నగరంలో అందమైన పార్కులు, బీచ్లు, వైన్ తయారీ కేంద్రాలకు ప్రసిద్ధి చెందింది ఈ అడిలైడ్ నగరం. అలాగే పెర్త్ నగరం అద్భుతమైన సూర్యాస్తమయాలు, బీచ్లు మరియు కింగ్స్ పార్కులకు ప్రసిద్ధి చెందింది. అలాగే బ్రిస్బేన్ నగరం బ్రిస్బేన్ నది ఒడ్డున ఉన్న ఒక ఆధునిక నగరం. ఈ బ్రిస్బేన్ నగరంలో పచ్చని ఉద్యానవనాలు మరియు ఉష్ణమండల వాతావరణాన్ని కలిగి ఉంటుంది ఈ బ్రిస్బేన్ నగరం. అలాగే కాన్బెర్రా నగరం, ఇది ఆస్ట్రేలియా యొక్క రాజధాని. ఇక్కడ అందమైన సరస్సులు, మ్యూజియంలు మరియు ఉద్యానవనాలతో కూడిన ప్రశాంతమైన నగరంగా పిలువబడుతుంది ఈ కాన్బెర్రా నగరం. అలాగే హోబర్ట్ నగరం, ఇది టాస్మానియా రాజధాని. డెర్పెంట్ నది మరియు వెల్లింగ్టన్ మధ్య ఉన్న ప్రశాంతమైన నగరం ఈ హోబర్ట్ నగరం. ప్రకృతి ప్రేమికులకు ఈ నగరాలన్నీ ఎంతో అనుభూతిని కలిగిస్తున్నాయి. ఇవి ప్రపంచ పర్యాటక కేంద్రాలుగా నిలుస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.